రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పాలి. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు చూడండి, అసలు ఆ మనస్సు ఎలా వచ్చేసింది. అతిశయము. ఈరోజు మన అంశం ఏంటి? అతిశయం అంటే మన భాషలో చెప్పాలంటే బడాయని, ఎచ్చులని కదా, ఇలాంటి పదాలకు అర్థం అది అతిశయం. పౌలు గారు అంటున్నాడు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయపడను. ఒకవేళ అది ఉంటే నాకు దూరమగునుగాక అంటున్నాడు. ఆమె దేని యందంట అతిశయము? సిలువ యందు. పిల్లరా, ఆ మనసు పౌలు గారికి రావడానికి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఒక ప్రణాళికను పౌలు ఎడల కలిగి ఉన్నాడు. అసలు పౌలు యొక్క ఉన్నత స్థితి ఏంటో తెలుసా? చూడండి, వాక్యములో మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి, చూడండి, ఇవన్నీ పౌలు గారి ఉన్నత స్థితి. ఎలా అంటే ఆయన తార్సులో పుట్టాడంట. ఆలోచించండి, తార్సులో పుట్టడం అంటే అమ్మా అది ఒక ఉన్నతమైన పట్టణం. కిలికియా అనే ఆ పట్టణం, తార్సు అనే పట్టణాలు చాలా ఉన్నతమైనవి. ఇప్పుడు దొనకొండ ఉంది. దొనకొండలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ మాకు స్థలం ఉంటే నన్ను కొనమంటే ఓవరకు ఇచ్చిన మాకు చెప్పండి వద్దంట. స్థలమేది, స్థలమైనా ఏమంటున్నారు? ఓవరకు ఇచ్చినా. ఇప్పుడు ఈ సెంటర్లో కొనాలంటే 10 లక్షలు పెట్టుకుంటాం. అంటే ఈ ప్రాంతం యొక్క విలువ ఎక్కువ, ఆ ప్రాంతము విలువ కదా. అలాగే తార్సు అనే పట్టణములో చాలా విలువైనది. అక్కడ గమలీయేలు పాదముల దగ్గర చదవడం అంటే ఇంకా విలువైనది. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో చదివించేదానికి, చైతన్య స్కూల్లో చదివించేదానికి చెప్పండి అమ్మా, తేడా ఉంది కదా. ఇంకొక స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని. అది 2 లక్షలు ఒక పిల్లోడికి, 1వ తరగతి చదివే పిల్లోడికి. మామూలు నాడు చదివిస్తున్నాడు. అదొక ఉన్నతమైన స్థితి. ఇంకా కొడైకెనాల్ స్కూల్ అని ఒకటి ఉంది, 5 లక్షలు. అర్థమైందా? 5 లక్షలు కొడైకెనాల్ స్కూల్లో. అది ఇంకా ఉన్నతమైనది కదండి. అన్ని స్కూళ్ళు ఒకటి, అందరు మనుషులు. అలాగే పౌలు గారు గమలీయేలు పాదముల యొద్ద ట్రైనింగ్ అయ్యాడు. గమలీయేలు దగ్గర చదవడం అంటే గొప్ప విషయం. అంటే పౌలు అంత ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు. ఇంకా చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన చదువుమా శిక్షతుడనై అంటే ట్రైనింగ్ తీసుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. అన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ చదువుకున్నాడు, నేర్చుకున్నాడు, ట్రైనింగ్ అయ్యాడు. అంటే మనకంటే బెటరే కదండి.
మనకంటే. అలాంటి సౌలు ఇంకా చూడండి ఉన్నతమైన స్థితి. 26వ అధ్యాయము 24, 25 వచనాలు. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడు, ఎక్కువ చదివినందువలన నువ్వేమయ్యావు వెర్రివాడు. నేను ఒప్పుకొని మా ఎక్కువ చదివితే ఎర్రోళ్ళ కావు, ఎక్కువ చదివితే జ్ఞానము వచ్చింది. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది, ఇందులో అనుమానం లేదు. ఆ అధికారి పౌలును ఎగతాళిగా అంటూ ఉన్నాడు, నువ్వు అతి విద్య ఎక్కువ చదివావు, అందుకు నీకు వెర్రితనము వచ్చింది. గమనించండి, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న సౌలు, ఇంత గొప్ప చదువు చదివిన సౌలు, ఇంత గొప్ప ట్రైనింగ్ అయిన సౌలు పౌలుగా మారినాక పలికే మాట ఏంటో తెలుసా? సిలువ తప్ప నాకు మరి ఏది గొప్ప విషయము. ఏముంది సిలువలో? పౌలుని అడిగితే ఎన్ని విషయాలు చెప్తాడు. సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయం లేదు. ఏదన్నా ఉందంటే దాన్ని లోకము నాతో నేనేం చేశాను? సిలువ వేశాను. కాబట్టి పౌలు గారి యొక్క అతిశయం చూడండి. ఏంటిదంట పౌలు అతిశయము? చెప్పాలి, ఒక గర్వంగా మనం చెప్పాలి. తెలుసా ఏంది నీకున్న ఆస్తి అని ఎవరన్నా నిన్ను అడిగితే, ఉదయం ప్రార్థన చేస్తా చెప్పాలి, మధ్యాహ్నము ప్రార్థన చేస్తా, రాత్రికి నీకంటే గొప్పడు లేదు ఆ జవాబు చెప్తే అది ఉన్నతమైన స్థితి. అదే మనకు అతిశయం. ఆ అతిశయము నిన్ను సిగ్గుపరచదు. పౌలు ఎన్నడు ఎక్కడ సిగ్గుపరచదు. ఇంకా చూడండి పౌలు గారి యొక్క పరిస్థితి మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు దేవుని యందు అతిశయించు. దేవుడుంటే చాలయ్యా, దేవుని కలిగి ఉంటే చాలయ్యా. మీకు ప్రశ్న వేస్తా, జవాబు చెప్పండి. ఒక ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు. మరణంలో ఏమన్నా తేడుందా? చెప్పండి అమ్మా. ఆయనకు ఎంతసేపు చనిపోయాను, కొద్దిసేపు చనిపోయాడు ఉందా? మరణం ఇద్దరికి, ప్రాణం కూడా ఇద్దరికి. ఈ లోకములో నుండి కళ్ళు మూయగానే, జాగ్రత్తగా వినండి, కళ్ళు మూయగానే అబ్రహాము చేతిలో కళ్ళు తెరిచాడు లాజరు. చప్పట్లు కొట్టి ధనవంతుడు కూడా కళ్ళు మూసాడు. కళ్ళు తెరిచేలకి ఎక్కడున్నాడో తెలుసా? పాతాళములో. చెప్పాలా? యాతన పడుతూ ఉన్నాడు. ఇద్దరు కళ్ళు మూసారు, అవునా కదా? ఇద్దరికి ప్రాణం పోయింది, ఇద్దరు చనిపోయారు, ఇద్దరు మరణించారు, ఇద్దరికి ఊపిరి పోయింది. అయితే వెళ్ళినటువంటి స్థలాలలో చూడండి, ఇక్కడ కళ్ళు మూస్తాం. ఎవరమైనా చనిపోయినప్పుడు కళ్ళు మొత్తమా జరుగుతామా? తెరిచింటే కూడా బలం మోస్తాం కదండి. నాకు వెళ్ళేందుకు చూస్తామని ఏందనుకున్నారు? వీయడం అంటే అర్థమైంది, వద్దా ఇంకా చూస్తావా నాకు వెళ్ళే. అలా కళ్ళు మూస్తే అమ్మా, కళ్ళు తెరిచింది ఎక్కడ? స్థలాలు చూడండి ఎంత తేడా ఉన్నాయో. లాజరేమో అబ్రహాము రొమ్ము నానుకొని నెమ్మది స్థలం. గొప్ప దైవజనుడు ఒకరోజు అనుకోకుండా నాకు ఫోన్ చేసి, జయరా నాకు కరోనా వచ్చింది, నీకు వచ్చిందా రాలేదా అని అడిగాడు. ఏం చెప్పాలి? అందరికి వచ్చింది కదండి, అందరికి వచ్చింది కానీ అందరు చచ్చిపోవాలి, అది అక్కడ కాదు. నాకు కూడా వచ్చిందయ్యా అని చెప్పా.
ఏమనుకున్నావు నువ్వు కరోనా రాగానే మొదట నీకేం ఆలోచన వచ్చింది అంటే నేను చెప్పాను, దేవుడు ఉంచాలంటే చెప్పండి, తీసుకోవాలంటే ఎవడు అడ్డం పెట్టినా ఇన్ని ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చిన ఆగే ప్రశ్న. ఆయన అట్లా చెప్పలేదు, జవాబు పెద్ద దైవసేన. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రభువా, నేను ఇక్కడ కళ్ళు మూస్తే నీ దగ్గర కళ్ళు తెరుస్తా. ఒకవేళ ఇక్కడ కళ్ళు మూయకపోతే నువ్వు నా దగ్గర కళ్ళు తెరిచి నన్ను నిలవబెట్టయ్యా అన్నాడు. చప్పటి కొట్టి ప్రభువు. అంత గొప్ప దైవశనుడు, గొప్ప తలాంత. ఇక నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, నువ్వు ఉంచితే వంట, నువ్వు తీసుకుంటే నీ దగ్గరికి. చెప్పండి, ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, ధనవంతుడు లాజరు కదండి. చనిపోయే దాంట్లో తేడా, మళ్ళా చెప్తున్నా, కళ్ళు మూసే దానిలో తేడా లేదు కదా. కళ్ళు తెరిచిన తర్వాత ఉన్న స్థలం తేడా ఉంది. ఆమె ధనవంతుడు కళ్ళు మూసాడు, కళ్ళు తెరిచాడు, పాతాళములో ఉన్నాడు. చూసారా? ఎక్కడ ఉన్నాడు? అక్కడేంది? పరుపు ఫ్యాను వేసి ఉందా? అక్కడ ఉందో బైబిల్లో? ఇక్కడ నేను ఒక యాతన. లాజరు కళ్ళు మూసాడు, కళ్ళు తెరిచేలోపు ఎక్కడున్నాడు తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమండి. పౌలు అంటున్నాడు, అయ్యా, యేసయ్య సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయము. నీకేం అతిశయం? ఈ రాత్రి ప్రశ్నించుకోదా, ఈ రాత్రి ప్రశ్నించుకోదా. నాకు నీకు అతిశయం ఏంటో తెలుసా? యేసయ్యే మన అతిశయము. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ. ఈ భూమి మీద నీకు ఏమి ఉన్నా చెప్పాలి గట్టిగా, లేకపోయినా, ఎంత ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, యేసయ్యను కలిగి ఉంటే ఇక్కడ కళ్ళు మూస్తే చెప్పాలి, ఆయన చేతిలో కళ్ళు తెరుస్తా. ఇది అతిశయం, అతిశయం. పౌలు గారు అంటున్నాడు, అయ్యా, సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయము. మరి మనకు ఆలోచించండి. ఒకవేళ నా దగ్గరికి వచ్చి, అయ్యా, తాళి బొట్టు చేయించు, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నా అని అడిగితే, అబ్బాయి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చెప్తే నేను తాళి బొట్టు చేస్తూ, మనకున్న అలవాటు ఏంటమ్మా, తాళి బొట్టు మీద సిలువ గుర్తించి. ఆ చేసేవాడు అడిగిండు నన్ను, ఏమేమంటావయ్యా? తప్పు చెప్పా, సిలువ గుర్తయ్యా ప్రార్థన. అది తీసుకొని వచ్చేవాళ్ళు చూసారా, ఓరగబెట్టిన ఆమె నాన్నదంటే నీ మొగుడితో పాటు పెట్టమన్నట్టు వచ్చి అంటుండో, సిలువ ఎగురేయమన్నారు, సిలువ ఎగురేయమన్నారు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు. ఏంటిది ఇచ్చే? ప్యాడ్ ఇస్తారు. ప్యాడ్ కూడా ఎంత కఠినంగా మాట్లాడు, చాలా బాధేసింది. ఒకవేళ వచ్చాయా, సిలువ ఎందుకు వేసావయ్యా? సిలువ వేస్తే శ్రమలు, మా అమ్మాయి మీద శ్రమలు ఎత్తేద్దాం అనుకోవడం, అటు చెప్పు మంచిగా. ఎవరేమన్నారు నిన్ను సిలువ? కఠినంగా మాట్లాడు. చాలా బాధ వేసింది నాకు. మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే అది అక్కడ పక్కన పెట్టాడు, ఇంకోటి చేసి ఇచ్చాడు, అయిపోయింది. ఎందుకు వీళ్ళు ఎంత కఠినంగా మాట్లాడారు? ప్రార్థన అంటారు, ప్రార్థనకు వస్తున్నారు, దేవుని పిల్లలు ఇంత మంచిగా ఉంటే ఎందుకు ఇలా మాట్లాడారు? పెళ్లిలో ఆ కళ్యాణ మండపం ఇరిగి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెరొక చెయ్యి ఇరిగింది. చూసారా? దేవుని కోపం వస్తామా? నిమిషం చాలు. ఎంత చాలు? గంట కావాలనా? వాడికి దండేసి ఈడికి దండేసి అది ఇరిగింది. స్టేజ్ ఎదిగి పెళ్లి కొడుకు ఒక చెయ్యి, ఆ రెండు ఎరగలెట్టినాం, రెండు ఎదిగితే ఇబ్బంది అయ్యేది. ఒక చేతితో ఒకరు, ఒక చేతితో ఒకరు సహాయం చేసుకోవడానికి. అప్పుడు మొదటి ఫోన్ నాకు వచ్చింది. ఏంటో తెలుసా? అయ్యా, ఆ రోజు కఠినంగా మాట్లాడాము, అందుకే ఇట్లా. అతిశయం, అతిశయం. సిలువ యందే పౌలుకి ఏంటంట? అద్భుతం కదా, అద్భుతం కదా.
నర్సరావుపేటలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి అర్ధరాత్రి ఒకళ్ళు వచ్చి, అయ్యా నీకు 2 బ్యాగులు బైబిల్ తెచ్చా, బైబిల్ ఇయ్యమంటావా? రేపు ఉదయం డబ్బులు వస్తున్నాయి ఇయ్యమంటారా అని అడిగాడు. ఏం చెబుతామా? బైబిల్లో దేవుడి నిద్రపో, నువ్వు కూడా పొద్దున్న డబ్బులు తీసుకురాని వాళ్ళు. ఆయన ఏమన్నాడు తెలుసా? రేపు డబ్బు నాకు వద్దే, ఈరోజు నాకు ఈ బైబిల్లో దీని అందే నేను అతిశయిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభువుని. ఈ కొద్ది జనముగా మనం ఇక్కడ చేరామే, ఈ ప్రార్థన ఉంది. దీని అందే మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఏడబడి మొఖం కొంతమంది ఏందో పోయినట్టు, ఏమో పోయినట్టు, అమ్మా ఏందో పోయినట్టు ఏడుపు మొఖం ఏడబడ నవ్వుతూ ప్రభువును స్తుతిస్తూ ఆనందిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుస్తున్నారా? లేనే ఉసూరు అంటున్నాయి కొన్ని మొక్క. ఎందుకు? అతిశయం లేదు. నాతో ప్రభు ఉన్నాడు, అది గొప్ప అతిశయము. ఆమె పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, నిన్ను ముంచే పరిస్థితులు నేను చుట్టినా నువ్వు భయపడమాక. ప్రభు నీతో నీ పక్షాన ఉన్న దేవుడు. ఆమె ఆమె పౌలు గారి ఉన్నతమైన స్థితి అదైతే ఎక్కడికి వచ్చేసాడు చెప్పాలి. సిలువే నాకు అతిశయము. ఏంటిదంట? ఆయన డిగ్రీలు అతిశయము కాదు. గమనీయులు పాదముల దగ్గర ట్రైనింగ్ అయింది అతిశయము. అది చెప్పట్ల ఆయన, అది చెప్పట్ల. అతిశయము ప్రభు మీద ఉండాలి. బైబిల్లో చూడని కొన్ని వాక్యాలు మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నేను ఇప్పుడు చూడని విషయాలు దేవుడు చూపిస్తున్నాడు. చాలా మంచి వాక్యాలు, జాగ్రత్తగా వినండి. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నా. ఆ అహంకారుల అతిశయము ఏం చేస్తానంట? మానుకునేటట్టు చేస్తాడు. ఆమె మానుకునేటట్టు చేస్తాడు. ఆ తర్వాత మాట, బలత్కారుల గర్వమును అణిచివేస్తాడు. జాగ్రత్త. పౌలు గారిని ఏం చేశాడు? అమ్మా అణిచివేశాడు. ఏం చేశాడు? ఆయన గర్వాన్ని, అతిశయాన్ని ఏం చేశాడు? అణిచివేశాడు. నిన్ను నన్ను కూడా అనుస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. గర్వపడుతున్నావా? నీకున్న దాన్ని బట్టి అతిశయపడుతున్నావా? అహంకారుల అతిశయమును మాన్పించదను. ఆమె ఏమేం చేశాడు అహంకారంతో సౌలు గారు? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచ్చిన. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయును తనకది ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న మనుషులనైనను పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి, చూసారమ్మా ఆ రూట్లో ఉన్నాడు గర్వముతో. ఆమె గర్వముతో. ఇంకా చూడండి 22వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 22, 4, 5. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి, ఆ రూట్లో ఉన్నాడు. బంధించడము, చెరసాట్లు వేయడం, బంధించడము, హింసించడము, చెరసాల వేయడం. చూడండి 26వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10, 11. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులకు అనేకులను ఎక్కడేశాడంట? దేన్ని బట్టి? నాకున్న అధికారం అని, అతిశయాన్ని బట్టి, గర్వాన్ని బట్టి
సౌలు ఈ పనులన్నీ చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అహంకారుల గర్వమును చేశాడు. వారి యొక్క అతిశయమును మాన్పించాడు. మాన్పించి ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? మా సిలువ తప్ప నాకు మరేది అతిశయము. అద్భుతమైన మార్పు సౌలు నుండి పౌలులో మనం చూస్తాం. ఇంకా చూడండి, వాక్యములో దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే లోకమందు కొన్ని అతిశయాలు ఉన్నాయి. కీర్తనలు 27వ చరణం, 20వ కీర్తన 7వ చరణం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఏం చేస్తారంట? ఉన్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వాళ్ళకున్న అధికారమును బట్టి అతిశయపడతారా? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. ఆమేన్. బైబిల్లో ఒక సంభవం మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం, త్వరగా తీయాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. మరియు అతని కాళ్లకు రాగి కవచములు, అతని భుజముల మధ్యను రాగి పల్లెం ఒకటి ఉండేది. అతని ఈట కర్ర నేతగాని దోణి అంతా పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఎత్తు. ఎవరో తెలుసా? గొలియాతు. అమ్మా ఎవరు? 40 దినాలు రావడం, ఉదయము సాయంత్రం రావడం, ఛాలెంజ్ చేయడం. ఎన్ని దినాలు? బైబిల్లో ఉంది 40 దినాలు. ఉదయమునను సాయంత్రం వచ్చి ఛాలెంజ్. మీలో ఎవడైనా వచ్చి నన్ను చేయించుకోండి. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన అతిశయం ఏందో చూద్దాం. చూడాలి, అదే అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు పల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చి, అంటే గొలియాతుకు అతిశయం ఏంటంటే నా కత్తి పెద్దది, నా పల్లెము పెద్దది, నా ఈట నేను అందరికంటే. ఈ అతిశయము గొలియాతు. దావీదు అతిశయం అక్కడ చెప్తున్నాడు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతియకు యెహోవా పేరట నేను నీ మీదికి కత్తిని వాడలా. ఆమేన్. బల్యమును చూపించలా. ఆమేన్. ఈటను యేసయ్య నామాన్ని చూపిస్తాడు. దావీదు అతిశయం ఏంటి? యేసయ్య నామం. గొలియాతు అతిశయం ఏంటి? ఈటే, కత్తి, బల్లెం. ఈ లోకములో నువ్వు దేన్ని నమ్ముకొని అతిశయపడ్డా అది నీతో కడదాకా రానే రాదు. ప్రభు నమ్మకం. ప్రభు నమ్మకం. కిందాక చెప్పుకున్నా, ప్రభు నమ్మకం. ఇక్కడ కళ్ళు మూస్తే చెప్పాలి, ప్రభు దగ్గర కళ్ళు తెరుస్తా. నీవు నేను నమ్మవలసినది యేసయ్యను మాత్రమే. ఆయనే మన అతిశయము. చూడండి, వాక్యములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు. అశూరీయులు లెబానోను దేవదారు వృక్షములు, దాని కొమ్మలు శృంగారములు, దాని కొమ్మలు విశాలము, ఆ గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘాలకు అంటుకుందంట. నీళ్లు ఉండుట వలన ఆ చెట్టు ఏమైంది? మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ప్రక్కనే ఉన్నందున
అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున పారుచు ఆ అన్ని చెట్లకు ప్రవహించాను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయి. చూసారా? ఇప్పుడు 10వ వచనం చదువు. కావున ప్రభు అయిన యెహోవా ఈ మాట చెప్తున్నా, నీ ఎత్తును బట్టి నీవు అతిశయం. ఓ చెట్ట, నీ ఎత్తును బట్టి నువ్వు. చాలా మంది శరీర భాగాలను బట్టి అతిశయపడతారు. అందమును బట్టి, రంగును బట్టి, ఎత్తును బట్టి. చూసారా? ఈ శరీర భాగాలలో ఉన్న ప్రత్యేకతను బట్టి అతిశయపడేవాడు. ఆ చెట్టు కూడా అంట బాగా నీళ్లు ఉండేసరికి చెట్టు ఏమైంది? పెద్దదిగా. ఆ ఎత్తును బట్టి అది ఏమైంది? అతిశయపడు. దేవుడు అంటున్నాడు, నీ ఎత్తును నేను. చదువు అక్కడి నుంచి 10 నుండి. తన కొన మేఘములను అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి. చూసారా? ఒక పెద్ద గాలి వస్తే చెట్టు ఏమైంది? పడిపోతుంది. బాలయ్య అని గనివెనపాడు సర్పంచ్ ఉన్నాడు ఒక ఆయన కదండి. బాలయ్య అంటే ఒక మనుషుడు, వాస్తవాలు మాట్లాడతాడు. ఆమె ఏమేమి మాట్లాడతాడు? బాలయ్య గారు ఇంట్లో మాదిగా ఉన్నాయా, ఎందుకు లేడు కూర్చోండి అని తనను తాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పి తగ్గించుకుంటాడు. అలానే ఆయన ఒక రెడ్డి దగ్గరికి పోతానంట. నేను ఇంటి బయటే ఉండి, ఆ రెడ్డి గారి ఇంటి బయట ఉండి ఏదో అడిగితే ఆ ఇచ్చేది కిందేసాడు. కిందేసి అట్టని నిలబడ్డాడు. ఎవరు? వేసిన ఆయన. ఈయన కూడా అట్టే నిలబడ్డాడు. తీసుకొయ్య అంటే, నిన్ను అడిగా నువ్వు నాకు ఇస్తానన్నావు. ఆమె నిన్ను నేను అడిగా, నువ్వు నాకు కిందేసి నన్ను తీసుకోమంటే నువ్వే నాకు. అట్లా కాదరా, అట్లా కాదని అనకూడదు. నువ్వు ఇస్తానంటే కిందది తీసి ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇవ్వనంటే ఆయన ఇదంతా బాగాలేదు కానీ ఆయన కింద కొంగి అది తీసి ఇచ్చాను. ఈసారి మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, తీసుకొని వెళ్ళి ఇచ్చినట్టు ఇస్తాను కూడా కిందేశాను. కిందేసిన తర్వాత ఈయన మళ్ళా వంగి తీసి ఇద్దామనిలోపే ఆయన తీసేసుకుంది. అప్పుడు అన్నాడంట, మీకు మాకు తేడా, నీకు ఆశయ్యా, నేను ఇచ్చిన దాకా నువ్వు ఇచ్చిన దాకా నేను ఉన్నా, నువ్వు వంగి తీసి నాకు ఇచ్చిన దాకా నేను అలాగే. నువ్వు అట్లా ఉండాలా, పడగానే మళ్ళా వంగి తీసి. మాకెందుకు ఈ నిరీక్షణ తెలుసా? మా దేవుడు ఒకళ్ళ దగ్గర వంగొద్దన్నాడు. ఆమె బైబిల్ ఒక ఆయన ఉన్నాడు కదా, వంగకుండా నమస్కారము చేయకుండా ఉన్నాడు. అతను వంగిపోయేటట్టు చేయలే దేవుడు, అలాగే ఉండేలా చేశాడు. ఆమె కాబట్టి ఇక్కడ మనం చూస్తే చెట్టు గర్వించి, చెట్టు మనుషులు కూడా గర్విస్తారండి. ఇంతెత్తు అంతెత్తు, ఇంత అందగత్తెలం, అంత అందగత్తెలం, ఇంత అందగాళ్ళం, ఎన్ని పనికి గుర్తుపెట్టుకోండి. వాక్యంలో మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచ్చిన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించుకోడు. నీ జ్ఞానం ఉంటే దేవుణ్ణి స్తుతించు, కానీ
జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎన్నడూ అతిశయము చెందకూడదు. ఇంకా చదువుమా. ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడంట దేనిని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. ఆమేన్ ఆమేన్. అతిశయము అందులో ఉండాలి. ఎంత దేవుడు మనలందరినీ కూడా ఎంత మార్చాడు. ఈ మార్పు నీదనుకుంటున్నావా? కానే కాదు. ఈ స్థితి మారడం నీ గొప్పతనం అనుకుంటున్నావా? కానే. జ్ఞానం అంట చూడండి, వాక్యములో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి, ఈ లోక జ్ఞానం దేవుని దగ్గర పనికిరాదు నువ్వు అనుకుంటున్నావే. దైవ జ్ఞానమే మాత్రమే ఆయన దగ్గర ఉపయోగపడుతుంది. ఆమె కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని నమ్ముకోవాలి, దైవ జ్ఞానం. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యాకోబు 5:1. ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవం ప్రలాపించండి. ధనం 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 చాలా మందికి తెలియదు. ధనం ఎక్కువైతే నిద్ర ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానము ఉండదు. ధనవంతులారా చూడండి, ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. మత్తయి 19:24. ధనవంతుడు పరలోక, చదువు, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జముల వంటి దూరడము. సూది బెజ్జం ఎంత ఉంటుంది? తలుపు అంత ఉంటుందా? అది కూడా తెలియదు అన్నట్టు. సూది తెలుసా? ఎన్నో మనను సూది గురించి చెప్పుకున్నాం. గుండు పిన్ని అది ఇక్కడ వాక్యం చెబుతుంది. ఎవరో విన్నారు. వాళ్ళు పోయి దొనకొండలో ఒక ఆయన చేసి ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతుండే, పీవీఎస్ కనుక్కుందా అన్నట్టయ్యా. నువ్వు రాలేదుగా గుడికి, నీకెడ తెలిసింది? ఒక ఆయన ఇల్లు వచ్చి చెప్పిండు, ఓహో మన వాక్యం చాలా దూరము అవుతుంది. చూడండి, సూది బెచ్చం ఎంత ఉన్నది? కొంచెం కదా. అందులో నుంచి ఒంటె దూరడం అన్న సులభం అంట. కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం సాధ్యము. ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం? మొత్తం ఇచ్చేసి పోదామా? సంచి తగిలించుకోవాలి. అలా కాదు, ఆ ధనాన్ని బట్టి నీవు అతిశయపడమాకా. ఆమేన్. ధనాన్ని బట్టి ధనం నీకు సర్వమని అనుకోమాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, అది మనకు కావాలి. ఆయన లేకుండా ఆయనే మనకు సర్వస్వం. ఆమేన్. ఎందుకో తెలుసా? సమస్తము ఆయన మూలముగా కలిగెను. చూడండి వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితే ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. ఆమేన్.
మేము చిన్నపిల్లలప్పుడు అండి, మేము చిన్నపిల్లలప్పుడు చదువుకుంటుంటే చేతుల నిండా గజ్జి వచ్చింది, తెలుసా? గజ్జి అంటే మన స్థితి ఆ స్థాయిలో చెప్పండి అమ్మా. నేను ధైర్యంగా చెప్తాను, నా గజ్జి ఉందని ఇంక మీకేంది బాధ కదా. చిన్నప్పుడు ఏముండేది, ఇట్లా పేరు వాస్తవం ఇట్లా గోకితే అసలు ఇప్పుడు ఎట్లుంటే చూద్దాం, ఎడన్నా చూద్దామంటే కనపడనే. దేవుని కృప ఇది. ఆమె చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి తెలియని స్థితిలో. ఇది దేవుని కృప. మన జ్ఞానమా, మన తెలివిగా, మన శక్తి తెలుసు. ప్రభు కృపను బట్టి, ఆయన కృపను బట్టి దేవుడు మనల్ని స్థాయికి తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి, 1వ అధ్యాయము 27, 28, 29 వచ్చిన. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని యందు అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు వెర్రి వారిని. నాతో చదువుకున్న అతను బ్రాహ్మణులు, అతను ఉన్నాడు మల్లికార్జున. అంటే ఒక చోట మేము కలవడం జరిగింది. ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తే మనోడు స్టేజ్ మీదకి పోయి మైక్ తీసుకొని 5 నిమిషాలకు ఒక్క మాట. ఎవడింటాడా ఇప్పుడు ఇంత స్పీడ్గా చెబితే నేనట్లే, మీరు కొంతమంది కదా 5 నిమిషాలకు ఒక మాట చెబి తింటారా? దాన్ని దిగొచ్చాడు. దేవుడు నాకు మైక్ ఇస్తే అద్భుతంగా మాట్లాడాను ప్రభు కృపను బట్టి. ఆ బ్రాహ్మణోత్తమ ఆయన అంటున్నాడు, ఆ సోదరుడు, ఎట్లొచ్చింది నీకు ఈ పాండిత్యం? మాది కదా చదువు, ఏమో లాభ సంపాదించినట్లు ఎంత బాగా నన్ను తెలుసు, చదువు మాది కదా, నీకెట్లొచ్చింది? నాతో యేసయ్య ఉన్నాడు. ఆమె నాలో యేసయ్య ప్రభువు వాడుకున్నాడు. అలా చెప్పిన తర్వాత యేసు ప్రభువు నమ్ముకోబట్టేనా? చాలా ధైర్యంగా చెప్పాలి మనం. అవును, ఆమె యేసయ్యే మనకి ఘనతకు కారణము. ఆమె కదా. చదువు అంటే వాళ్ళదంటే ఎవరు చెప్పారు? చదువు ఇప్పుడు అందరిది. ఆమె జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో ఉన్న ఎన్ని వారిని ఎన్నుకున్నాడు. చదువుమా, ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి లోకములోని నీచులైన వారిని ఆయన ఎన్నుకున్నాడు. నీచులైన కదా. సౌలేమో గొప్ప ఇంటికి, ఆ ఇంటిలో పుట్టినవాడు. దావీదేమో అమ్మా గొర్రెలను, సౌలేమో అందగాడు, 6 అడుగులంట, చేతులు మోకాళ్ళ దాకుంటాయంట. అందరిలో కల్లా సౌందర్యం. దావీదు నాలాగా పుట్టోడు, అర్థమైందా? గొర్రెలు కాసుకున్నాడు. కాడ ఏమి ఉంటుంది, ఎండకి ఎండిపోయి ముఖం ఎటుకలేని పీస్ అంతా పోయి అట్లా ఉంటుంది. దావీదును పైకి లేపాడు దేవుడు. చప్పటి కొట్టి ప్రభువు. సౌందర్యవంతుడు అనుకున్నాడే, సౌందర్యాన్ని చూసి హెచ్చించబట్టుకు తనకు తాను అతిశయపడ్డాడే, అతను భయంకరమైన మరణము పొందాడు. దేవుడు ఎన్నుకున్నాడు దావీదును. నీవు నేను ఆయనను చూసి అతిశయపడదాం, ఆయనను బట్టి అతిశయపడుదాం. వీటి
లోక సంబంధమైనవి కావాలి. లోక సంబంధమైన వాటిని చూసి నువ్వేనా అతిశయపడ్డావా? అది అడ్రస్సు ఉండదు, అడ్రస్ కూడా ఉండదు. జాగ్రత్త. ధనమును చూసి, నీకున్న అందమును చూసి, నీకు ఎన్నో ఈ లోకానుసారమైన వాటిని చూసి అతిశయపడమాక. అవి నిన్ను పరలోకం చేర్చనే చేర్చు. కాబట్టి మన అతిశయం ఎవరు? యేసయ్యే మనకు అతిశయం. పౌలు గారు ఏమన్నాడు? మొదటికి వెళ్దాం. గలతీ 6:14. యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను ప్రార్థనకు తప్ప ఆదివారం నాకు వేరే మార్గము లేనే. ఇదే మన అతిశయం, ఇవే మన ఆశీర్వాదాలు, ఇవే మనల్ని ఎక్కడో అడుగునున్న మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి లేపినవి. ఆమేన్. కాబట్టి ప్రభునందు అతిశయిద్దాం, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు యొక్క సిలువ యందు అతిశయపడదాం. ఆ సిలువను నువ్వు ఎన్నడూ తిరస్కారము. మళ్ళా ఈ సిలువలు మళ్ళా వచ్చారు. వాళ్ళ చిన్న కొడుకు పెళ్ళైతే మరి చిత్రాలని నాకాడికి పంపుతాడు దేవుడు. వచ్చి అయ్యా చెప్పాలా, ఈసారి తాలిబొట్టు మాత్రం సిలువ అయ్యా. ఏం చెప్పాలి నేను? ఎందుకంటే పడడము, చేతులు ఎరగడం, ఇంత స్టోరీ ఉంది. తప్పు అయిపోయిందని తెంపలేసుకోవాలి. ఆ సిలువ అంత చులకనగా చూడకూడదు. సిలువే మనకు ఆశ్రయం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు. కరిగి కరిగి నీరగుతున్నదిరా. సిలువే నా శరణాయనురా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడు ప్రభు మనతో బహుసూటిగా మాట్లాడాడు. ప్రభు మనతో బహుసూటిగా మాట్లాడాడు. నీకు